ఈ కామెంట్కి ఇది కనిపిస్తుంది కదా, ఈ కామెంట్స్కి రిప్లై ఇద్దామని చాలామంది ఇలాంటి కామెంట్స్ పెట్టారు. అండ్ చాలామంది నాకు సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ అండ్ లవ్ చాలా చాలా బాగా చూపించారు. థ్యాంక్ యూ. మీ గురించి తర్వాత మాట్లాడతా. చెప్పారు 18 సంవత్సరాల లిమిట్ ఉంది మందు తాగే వాళ్ళకి, సిగరెట్ తాగే వాళ్ళకి. నీకు తెలుసా అని అన్నారు. మీకు తెలుసా? ఇక్కడ చిన్న చిన్న పిల్లలు 9th క్లాస్ 10th క్లాస్ 8th క్లాస్ ఇంటర్ పిల్లలే సిగరెట్లు తాగి మందు తాగుతున్నారు. ఓన్లీ బోర్డ్స్ తగిలిచ్చుంటాయి మందు షాపులలో 18 సంవత్సరాలు దాటుండాలి, 21 సంవత్సరాలు దాటుండాలి అని. అదంతా బోర్డు వరకే. కానీ ఇక్కడ జరిగే రియాలిటీ ఏంటో తెలుసా? ఏజ్ లిమిట్ లేకుండా ప్రతి ఒక్కరికి మందు, సిగరెట్లు, పాన్లు, విమలాలు అన్నీ తాగేస్తున్నారు. బండు గురించి మీరు అంత సపోర్ట్ చేస్తున్నారా? మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే పోయి తినండి అని పెట్టారే. నాకు ఇంట్రెస్ట్ ఉండి కాదురా బాబులారా. పిల్లల గురించే, పిల్లలు ఒక్కలే కాదు బండ్లు తినేది, పెద్దవాళ్ళు కూడా తింటున్నారు. సరే అదంటే వదిలేయండి, ఓకే అది నిజమే అనుకుందాం. మరి మిగతాయి కూడా మీరు ఎందుకు ఇలా వైరల్ చేయట్లేదు? మిగతా వాటి మీద కూడా ఈ కాన్సన్ట్రేషన్ ఉండాలి కదా అంటున్నా నేను. అన్నిటిని ఇలాగే క్వశ్చన్ చేయాలి కదా. ఓఆర్ఎస్ ఉంది, మరి ఓఆర్ఎస్ని బ్యాన్ చేసింది ఒక డాక్టర్ గారు ఎంతో కష్టపడి. దాన్ని ఎందుకు మరి మీరు మార్కెట్లోకి రాకుండా ఆపలేకపోయారు? వాళ్ళు అన్నారు మా స్టాక్ అంతా ఉంది, అది అమ్మేదాకా మేము అమ్ముతూనే ఉంటామని అన్నారు. మరి అది కూడా కల్తీ ప్రోడక్టే కదా. మొత్తం కల్తీనే. వీటన్నింటిని కూడా ఆపాలి కదా అన్నాను నేను. అంతే. నేను అతనికి సపోర్ట్ చేశాను ఇంకోటి కాదు.